अभी आप देख रहे हैं तेलंगाना समाचार। మానకొండూరు ఎమ్మెల్యే కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు మరియు కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావు గారు కలిసి ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఫోన్ ట్యాపరింగ్ అనేది దుర్మార్గమైన చర్య. భారతదేశంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? కేటీఆర్, హరీష్ రావు నీచ సంస్కృతికి శ్రీకారం చుట్టారు. కవ్వంపల్లి సత్యనారాయణ దళిత నాయకుడు, విద్యావంతుడు, పవిత్రమైన వృత్తి అయిన డాక్టర్ వృత్తి నుంచి వచ్చిన ఆయన ప్రజలకు సేవ చేయాలని రాజకీయంలో వచ్చారు. తాను మానకొండూరు ఎమ్మెల్యేగా 2-3 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. వారు ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. అలాంటివి వ్యక్తి ఫోన్ ట్యాపరింగ్ చేసి అసెంబ్లీ ఎలక్షన్ను ఎలాగైనా మట్టి కనిపించాలని సన్నాగం పన్నారు. ఇలాంటి వ్యక్తులు రాజకీయంలో ఉండొద్దని అన్నారు. ఈ సమావేశంలో కరీంనగర్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి గారు, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పుర్మల్ల శ్రీనివాస్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పిసిసి కార్యదర్శులు వైద్యుల అంజన్ కుమార్, నాయకులు ముడుపు మోహన్, ఆకారపు భాస్కర్ రెడ్డి, మహిళా నేతలు జ్యోతి రజితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. టిఆర్ఎస్ నాయకులు ఎక్కడ డబ్బు దాచినారు, ఎక్కడ ఎవరి ఇంట్లో ఉన్నాయి అని మేము చెప్తే మాకన్నా ముందుగానే పోలీసు వాళ్ళు వెళ్ళి పంపించేస్తున్నారు డబ్బులు దొరకకుండా. సిబిసిలో చాలా సార్లు పెట్టాం, 1-2 సార్లు కాదు, చాలా సార్లు చాలా మండలాల లోపల ఎవరెవరి దగ్గర డబ్బులు ఉన్నాయో పట్టుకోండి అని మేము సాక్ష్యాధారాలతో చెప్తే కూడా వీళ్ళు వాళ్ళకు ముందే ఒప్పందించి, నాకు ఇప్పుడు అర్థమవుతా ఉన్నది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నేనున్నాను, నా ఫోన్ ట్యాపింగ్ ద్వారా నేను మాట్లాడిన సంభాషణల ద్వారా వాళ్ళకి అడ్వాంటేజ్ అయిపోయింది. మరి మావి ఎవరికన్నా నేను అడ్వర్టైజ్మెంట్స్ కోసం కొన్ని పైసలు పంపించాను, నా అడ్వర్టైజ్మెంట్ ఏమని దానికోసం పట్టుకున్నారు వచ్చి, అరే నాయన ఇది మేము మా సొంత డబ్బులు, నేను సంపాదించిన డబ్బులు, ఇవి లక్షలలో లేవు, ఒక 20,000, 30,000, 50,000 ఉంటే మీరు పట్టుకోవద్దని చెప్తే, అంటే నేను డబ్బులు పట్టుకొని వస్తున్నా అని నేను సంభాషణలో చెప్పిన, మా పిఏకి చెప్పిన, పోయి ఇచ్చిన వాళ్ళయ్యా సార్ మీరు కూడా అటే వెళ్తున్నారు కదా, ఇద్దరం కలిసి ఇచ్చి వెళ్దామని లోపలనే మమ్మల్ని ట్రాప్ చేయడం జరిగింది. అంటే నువ్వు ఎంతవరకు విన్నావు? నా వైఫ్కి చెప్పినాను కొన్ని విషయాలు, ఆ కొన్ని విషయాల లోపల కూడా అక్కడ కూడా నిఘా పెట్టడం జరిగింది. మరి ఇంతకన్నా దారుణం, ఇంతకన్నా నీచం ఇంకోటి లేదు. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులు, మరి ముఖ్యంగా వినోద్ రావు, మీ సామ్రాజ్యం ఎప్పుడు ఉండదు. ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ప్రజలు చీత్కరించి బంగాళాఖాతంలో పడేసినా కూడా మీకు సిగ్గొస్తలేదు. ఇంకా మీరు కాంగ్రెస్ పార్టీని ఏదో చేస్తాం, ఏ విధంగానో నిర్వీర్యం చేస్తాం అనుకుని ఏ పార్టీ ఉండకూడదు, ఏక పార్టీ ఏక చక్రాధిపత్యమే ఉంటది అని తెలంగాణలో పగటి కలలు కన్నారు. మీరు తెలుగుదేశాన్ని కథం చేస్తాం, ఇక ఉన్నది ఒక కాంగ్రెస్ పార్టీ అని, కమ్యూనిస్టులు తోక పార్టీలని మీరే చెప్పినారు. మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని కూడా నిర్వీర్యం చేస్తాం అనుకుంటే మీ ఫోన్ ట్యాపింగ్ ద్వారా మీరు వీళ్ళేదో స్మగ్లర్లో, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో, లేకపోతే బంగారం జ్యువెలరీ వ్యాపారంలో వాళ్ళ దగ్గర మీరు బ్లాక్మెయిల్ చేసి ఒక బ్లాక్మెయిల్ కు దందాలకు ఎగబడ్డటువంటి మీరు, అటువంటిది కాంగ్రెస్ పార్టీని మీరేదో అనుకొని నిర్వీర్యం చేస్తా అంటే ఈరోజు ప్రజలు వాటిని గౌరవించి ప్రజలు ఓటేసి మీ డబ్బుల ముందు కానీ, మీ యొక్క అధికారం ముందు కానీ, మీ అధికారం దండగా మీరు పనికిరారు, ప్రజాస్వామ్యంలో మీరు పరిపాలించే అధికారాన్ని కోల్పోయినారని మిమ్మల్ని ప్రజలు చీత్కరించినారు. మరి ఈరోజు మీరు ఇసుక వ్యాపారం చేస్తారు, మీరు గ్రానైట్ వ్యాపారం చేస్తారు, మీరు ఏ వ్యాపారంలో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం లోపల చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములన్నీ కబ్జాలు చేస్తారు. మరి అసైన్ ల్యాండ్స్ అన్నింటి కూడా ధరణి పేరుతో చేస్తారు.